ఈరోజు కక్షపూర్తి రాజకీయాలకి తెరదీసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చిన్న చిన్న విషయాలు ఏదో ఫేస్బుక్ లో తిట్టారని ఈరోజు వాస్తవానికి భారతదేశ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ లాంటి మీడియా అయితే ఉందో ఆ మీడియాలో ఈరోజు సోషల్ మీడియా ఈరోజు ప్రధానంగా ముందుకు వస్తున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా కామన్ మ్యాన్ కి అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఆ ప్రశ్నించేటువంటి గొంతులు నొక్కి పెట్టే విధంగా ఈరోజు ఒక ఉన్మాదమైనటువంటి ఒక 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 రాక్షస పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నటువంటి దానికి తార్కాణమే ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఒక్కొక్క జరుగుతూ ఉంది. అందుకే ఈ రోజు నిజంగా అసెంబ్లీ అనేది ప్రతిపక్షం అధికార పక్షం ఈరోజు ప్రజల యొక్క భావాల్ని, ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క బాధల్ని అసెంబ్లీ వేదికగా చర్చించేటువంటి అవకాశం ఏదైతే ఉందో అవకాశంలో అధికార పక్షం పక్కున్నప్పుడు దానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ ప్రతిపక్షం ప్రభుత్వం యొక్క విధానాల్ని అడిగేటువంటి అవకాశం కల్పించకుండా ప్రతిపక్ష హోదాని ప్రతిపక్ష హోదాకి ఇచ్చినటువంటి సమయాభావాన్ని ఇవ్వకపోవటం వల్ల ఈరోజు అసెంబ్లీలో ప్రజలకు రావాల్సినటువంటి ప్రజలకి ఏదైతే ఒక మేలు జరిగేటువంటి ఒక మంచి భావాల్ని ప్రజలకి మంచి అందించేటువంటి సహృదయ భావంలో ప్రతిపక్షం అధికార పక్షాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా సమయాభావం లేకుండా వాళ్ళని ఈరోజు ప్రతిపక్షాన్ని ఎంటర్ కాకుండా చేసేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు అధికార పక్షాన్ని చూస్తా ఉన్నాం. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారిని గతంలో అడిగాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అడిగారు. ఈ రోజు రాష్ట్రంలో అధికార కూటమి ఉంది, ప్రతిపక్ష కూటమి ఉన్నప్పుడు ప్రజల యొక్క వాయిస్ ని ప్రజల యొక్క గొంతుకుని అసెంబ్లీ సాక్షిగా వినిపించాలంటే ఆ ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి సమయాన్ని కేటాయించుకుని అడిగితే కనీసం వాళ్ళు పట్టించుకోవాలి. అదేవిధంగా కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నుంచి కూడా ఈ పరిశీలించమని చెప్పి వస్తే దాన్ని తీసుకెళ్లి బుట్ట దాల్చినటువంటి పరిస్థితి పక్క జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఏదో సాంప్రదాయబద్ధంగా జరగాలి కాబట్టి జరుగుతున్నాయి తప్ప ఈరోజు ప్రజల యొక్క వాణిని ప్రజల యొక్క సమస్యల్ని అసెంబ్లీలో ఒక సహృదయ భావంతో చర్చించే పరిస్థితి లేనటువంటి విధానంతో ఒక తప్పుడు తడికగా అదేవిధంగా ఏదైతే ఈ బడ్జెట్ అనేది కాస్త ఏదైతే ప్రజల్ని అవమానించే విధంగా పెట్టిన దాని మీద వాళ్ళు ఈ రోజు బడ్జెట్ సమావేశాలు పెట్టుకొని మాట్లాడుకోవటం అంటే సుకృత మర్థం అంటారు. వాళ్ళు ఇది చేసుకోవటం తప్ప అందుకంటే ప్రజలకు కొరిగింది లేదని అనుకుంటాము లేదని చెబుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటు షేర్ గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకని ఇవ్వట్లేదంటే మీరేం చెప్తారు సార్? అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే సంఖ్యపరంగా 11 ఉండొచ్చు ఎమ్మెల్యేల శాతంగా, కానీ ఈరోజు ఒక సింగిల్ పార్టీకి ఒక ఏక పార్టీగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే 40% ఓటు బ్యాంక్ ఈరోజు ఈ ప్రధాన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండగా ఆ ముగ్గురు కలిశారు. ఆ ముగ్గురు అయితే చంద్రబాబు నాయుడు 40% ఉంటాయి, అదేవిధంగా బీజేపీకి 2, పవన్ కళ్యాణ్ గారికి ఒక 8 ఉంటాయి. మొత్తం కలిస్తే ఏదో అధికారంలోకి వచ్చి ఏదో కన్నులు అట్టుపోయేదో సాగుతూ వచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రజలకు ఏదైతే సూపర్ 6 పేరుతోటి హామీలు ఇచ్చి హామీల్ని అమలు చేయటువంటి పరిస్థితుల నుంచి ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పేసి, ఎక్కడ ఈ ప్రభుత్వం నిలదీస్తారని చెప్పేసి, ఎక్కడ ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని ఎండగడతారని చెప్పేసినటువంటి ఒక భయంతో ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈరోజు అధికార పక్షం అనేటువంటిది ప్రజల యొక్క గొంతుకుని ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించే అవకాశం లేకుండా చేయటం అంటే ఒక నిరంకుశ నియంతృత్వ విధానాలకి ఈరోజు అధికార పార్టీ పాటలు వేసిన దానికి ఎందుకంటే సాక్ష్యం వేరట్లేదో తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు మరి మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే ఒక ప్రతిపక్ష హోదా కల్పించి ప్రతిపక్ష పాత్ర ఇచ్చి మీరు ప్రభుత్వానికి ఏదైతే ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం ఎందుకు కల్పించలేదు? ఇక్కడ అర్థమైపోతుంది కదా మీ యొక్క భయం ఏంటో, మీ యొక్క ఉనికేంటో అర్థమైపోతుంది కదా. అందుకనే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అధికార పార్టీకి వెన్నులో ఉణుగు పుడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ తప్పులు 6 నెలలుగా అర్థమైపోతా ఉంది. ఆ సూపర్ 6 అన్నారు, ఉచిత బోస్ అన్నారు, అదేవిధంగా పిల్లలకి ఎంతమందికి 15,000 అని చెప్పేసి అన్నారు, 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి బీసీ పెన్షన్ అన్నారు, అదేవిధంగా 40 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి ప్రతి నెల ఇదని చెప్పేశారు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, అదేవిధంగా ఎన్నో చెప్పారు, ఎన్నో హామీలు ఇచ్చారు. ఏదైతే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక 40 సంవత్సరాల అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి పెద్ద మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి నవరత్నాలు అమలు చేస్తామంటే చూడండి, ఈ రాష్ట్రం త్వరలోనే శ్రీలంక లాగా అప్పులు కొట్టపోతున్నటువంటి ఈ పెద్ద మనిషి తీరా అతను ఎన్నికల దగ్గర పెట్టినప్పుడు యూటర్న్ తీసుకొని నవరత్నాల కంటే మెరుగైనటువంటి పథకాలు నేనిస్తానని చెప్పేసి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు,
చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఎలక్షన్ ఇంటికి వెళ్ళి ఇంట్లో పిల్లోని పిలిచి నీకు 15,000, అదేవిధంగా ఆ ఇంట్లో మహిళ ఉంటే నీకు 18,000, ఆ ఇంట్లో ఉద్రాలు ఉంటే నీకు 4,000, ఆ ఇంట్లో రైతు ఉంటే నీకు అన్నదాత సుఖీభావ పేరుతోటి నీకు 20,000 అని చెప్పేసి మొత్తం 1,00,000 2 లక్షల రూపాయలు హామీలు ఇచ్చి ఈ హామీలకి నమ్మినటువంటి ప్రజలు మొత్తం ఈ రోజు మోసపోయిన విధానాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగడతానటువంటి ఒక భయంతో ఈ రోజు మాత్రమే ఈ రోజు ఎన్డీఏ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల గొంతుని ఈ రోజు గొంతు నొక్కేటట్టు ఈరోజు అసెంబ్లీకి అవకాశం ఇవ్వరు. మేము ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతా ఉన్నాం, మేము అసెంబ్లీలో పాల్గొనపోవచ్చాము కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రజల పక్షాన ఉంటామనే దాంట్లో ఎలాంటి రాజీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనకి సభలో ప్రతిపక్షం లేదు, ప్రజలు మనల్ని నమ్ముకొని ఎంతో ప్రజలు మనకు పట్టం కట్టారు, ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సార్. అదే ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా 2 నాలుగు ధోరణి, మీడియాలో ఒకటి చెబుతా ఉంటాడు, కింద లో ప్రొఫైల్ కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏమంటాడు ఆయన, మన ఎమ్మెల్యే మీటింగ్ పెట్టాడు, తమ్ముళ్ళు మీ ఇష్టం జాగ్రత్త, మీ మీద నిఘా ఉంది, ఇసుక దోపిడీ చేస్తారేమో, మద్యం అక్రమంగా చేస్తారని చెప్పి అంటాడు. కిందకి వచ్చేలేకి అదే సామెతగా ఎడంకన్ను ఎగరేసి కుడికన్ను కుదిరేసేటువంటి సామెత చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి ఉన్నటువంటి విద్యే. అటేమంటే ఇటేమో ఒక పక్క పెర్రగిలి జ్వాల పడినట్టు, ఒక పక్క పెర్రగిలితాడు ఆయనే, మరొక జ్వాల ఆయనే మళ్ళీ దగ్గర తీసుకున్నట్టుగా. అంటే ఈ రోజు అవినీతి అనేటువంటిది కింది స్థాయికి వాళ్ళ శ్రేణులకి. అసలు తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఏంటంటే ప్రజల యొక్క సంపదని, ప్రభుత్వం యొక్క సంపదని తెలుగుదేశం పార్టీ క్యాడర్కి పంచుకునే విధంగా, వాళ్ళ ఆస్తులు పెంచుకునే విధంగా. అందుకే మా నాయకుడు చెప్పినట్టు డీబీట్ అంటే దోసుకో పంచుకో అనేటువంటిది ఏదైతే ఉందో, తిను అనేటువంటిది ఈరోజు అచ్చంగా తెలుగుదేశం పార్టీలో ఉంది. అందుకే ఈరోజు చూడండి, ఇసుక చూడండి, ప్రభుత్వానికి వచ్చేటువంటి లక్షలాది కోట్ల రూపాయల ఇన్కమ్ సోర్స్ ని ఈరోజు ఫ్రీ అనే పేరుతో ఫ్రీ మాటున ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా దోసుకుంటా ఉన్నారు. అదేవిధంగా దాదాపు 1,00,000 కోట్ల ఆదాయం మద్యంలో రావాల్సి ఉంటే దాన్ని ప్రైవేటైజేషన్ చేసేసి కొన్ని వేల మందికి దాంట్లో ఉద్యోగాలు తీసేసి ప్రైవేట్ వాళ్ళు దూరాలు తెలిసి ఈరోజు లెక్కనటువంటి విషయాన్ని గ్రామాల్లో మంచిలు దొరకపోవచ్చా కానీ మద్యం మాత్రం ఏర్లై పారే విధంగా తెలుగుదేశం పార్టీ కేడర్ కి ఒక ఉపాధి లాగా ఉండి ఈరోజు గ్రామీణ స్థాయి వరకు బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల యొక్క బ్రతుకుదెరువు కోసం ఈరోజు సంక్షేమ పథకాలు మొత్తం ఉపయోగించుకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గతంలో మీరు కావచ్చు, అదేవిధంగా ఎన్నో పథకాలు మొత్తం కూడా అనేక పథకాల మాటున స్కీములు అంటే చంద్రబాబు నాయుడికి స్కాములు, అందువల్ల స్కీములు పెట్టి స్కాములు చేసుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెనక పెట్టినట్టు విద్య కనుక ఈ రోజు ఆయన నేను అవినీతి లేకుండా చేస్తాను అంటే ఎట్టుందంటే నేతి పేర్లో నెయ్యి ఎంత ఉండదో ఈరోజు చంద్రబాబు నాయుడు మాటలు కూడా అంత ఉండదు. కాబట్టి ఈరోజు పైకి మాత్రం చెప్పేది ఒకటి, మీడియా పరంగా చెప్పేది ఒకటి, కానీ కిందికి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలు మొత్తం దోసుకున్నటువంటి విధానానికి ద్వారాలను తెలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే ఆర్థిక అరాచకత్వం ఈరోజు కనపడతా ఉంది. దీన్ని ప్రశ్నిస్తారని చెప్పేసి ఎక్కడైతే సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైతే ప్రశ్నిస్తారని సామాన్య ప్రజలకు అందుబాటులో ఈ వాస్తవాన్ని తెలియజేస్తారని చెప్పేటువంటి దాంతో కుట్రతోటి ఈరోజు మొత్తం కూడా ప్రశ్నించే గొంతున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమ నిర్బంధాలు పెడుతూ అడిచివేయడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యొక్క అరాచకాన్ని ప్రజలకు తెలియజేస్తున్నటువంటి భయంతో మాత్రమే ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే చట్టాల మొత్తం తొంగలు దొక్కినాయి. ఈ రోజు ఎప్పుడో 1860 ఉన్నటువంటి 111 యాక్ట్ ని మరలా దాన్ని దుమ్ము దులిపి మళ్ళీ ఈ రోజు చేస్తా ఉన్నారు. ఏం ద్రోహం చేశారండి అంటే ఈ రోజు సూపర్ 6 అమలు చేయట్లేదంటే ద్రోహమా? అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు చెప్పంటే ద్రోహమా? ఎక్కడయ్యా మీకు అమ్మఒడి అంటే అన్నది ద్రోహమా? అంటే ప్రశ్నించకూడదా? నేను అడుగుతా ఉన్నా. ఇదే సిగ్గుంటే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ప్రశ్నించే ఉంటే 2014-19 మధ్య అమరావతిలో తిరుగుతున్నందుకు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అమ్మ గురించి ఎంత నీచంగా మాట్లాడాడు. ఆ రోజు పవన్ గారు చెప్పారు కదా, పచ్చ మీడియాని వ్యతిరేకించండి, మా తల్లిని అసభ్యంగా ప్రవర్తించినటువంటి లోకేష్ గారు అని చెప్పేసి ఆయన మాధ్యమాల్లో మాట్లాడేటువంటి విషయాలు ఈ రోజు ఎక్కడికి పోయినాయి? ఈ రోజు నిజంగా మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఎవరు కూడా తప్పించుకునేటువంటి విషయం లేదు అంటా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మా విడుదల రజనీ గారిని, మా అంబటి రాంబాబు గారిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసభ్యంగా తిట్టారు కదా, మరి వాళ్ళ మీద దర్శించుకోవట్లేదు, వాళ్ళ ఎందుకు మీరు కాపాడుతున్నారు? అంటే ప్రశ్నించే గొంతులు మాత్రం అరెస్ట్ చేస్తా ఉంటారు. అంటే చట్టం అనేటువంటిది ఉన్న వాళ్ళకు చుట్టమా అంటే టీడీపీకి చుట్టమా, అది అందరికి సంబంధించింది కాదా ఇక్కడ అడుగుతా ఉన్నాం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పైన ఒకటి ఉండేది, లోపల అంతర్గతం ఉంటుంది. కాబట్టి భాషలోనేమో బ్రహ్మాండంగా ఉంటుంది, అంతర్గతం చూస్తేనేమో అది చెదలబెట్టే పుట్టలాగా ఉంటుంది.